హాయ్ వివర్స్, వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు అనేవి 2023లో వస్తాయా 2024లో వస్తాయా అనేది క్లారిటీ ఇప్పటివరకు లేదు. కానీ ఆయా పార్టీలు మాత్రం ఖచ్చితంగా వాటిపైన కసరత్తు చేస్తూ ఉన్నది. ఎమ్మెల్యే క్యాండిడేట్లు సెలెక్ట్ చేసుకోవడం, అలాగే ఎవరిపైన వ్యతిరేకత ఉంది, ఏ విధంగా ఉంది అనేది కూడా కొన్ని సర్వేలు నిర్వహించడం, లేదా వాళ్ళకి సంబంధించిన విధానంలో వాళ్ళు తెలుసుకుంటూ ఉంటున్నారు. అయితే ముఖ్యంగా అధికారంలో ఉన్న వైఎస్ఆర్ పార్టీ గతంలోనే జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు, చాలామంది ఎమ్మెల్యేల పైన వ్యతిరేకత ఉన్నది కాబట్టి మీరందరూ ప్రజల్లోకి వెళ్ళి ఆ వ్యతిరేకతను పోగొట్టుకునే పనిలో ఉండండి అని చెప్పేసి అన్నారు. అదేవిధంగా కొంతమంది ఎమ్మెల్యేల పనితీరు కూడా ముఖ్యమంత్రి గారికి నచ్చట్ల, ప్రజల్లో ఏ విధంగా ఉందో తర్వాత విషయం. అయితే దీనికి సంబంధించిన విషయం కోసం పీకే అంటే మనకు తెలియదేం కాదు, ఈ ప్రశాంత్ కిషోర్ ఎప్పటి నుంచో వైసీపీకి వర్క్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఈ ఐపాక్ సర్వే సంస్థ ఏదైతే ఉన్నదో ఈ ఐపాక్ సర్వే సంస్థ సర్వేలు చేయడం ప్రారంభించారు. అయితే ముందుగా నంద్యాల, కర్నూలు ఈ ప్రాంతాల్లో ఈ సర్వే నిర్వహిస్తూ ఉన్నారు అంట. అక్కడ ఎమ్మెల్యేల పనితీరు కావచ్చు, అక్కడ పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉంది, ఈ టికెట్లు ఎవరికి ఇవ్వచ్చు ఎవరికి ఇవ్వకూడదు అనేది చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఆ జిల్లా మొత్తం, ఉమ్మడి కర్నూలు జిల్లా మొత్తం కూడా కొంత అలజడి నెలకొంది. ఆ అలజడి ఎవరిలో అంటే అధికార వైసీపీలో ఉన్న ఎమ్మెల్యేలు, ముఖ్యంగా కర్నూలు, కోడుమూరు, ఎమ్మిగనూరు, పత్తికొండ, నందికొట్కూర్, నంద్యాల, బనగానపల్లె, ఆలూరు ఈ నియోజకవర్గాల్లో ఆధిపత్య పోరు కొనసాగుతూ ఉంది అంట. అక్కడ వైసీపీలో వర్గాలు కూడా తయారయ్యాయంట. ఈ వర్గాలు తయారవడం వలన ఒకరిని మించిన ఒకరు ఆధిపత్యాలు చెలాయించుకోవడం కోసం అక్కడ గొడవలు, కొట్లాటలు, దాడులు, ప్రతిదాడులు విపరీతంగా జరుగుతున్నాయంట. మరి ఇన్ని జరుగుతూ ఉంటే అక్కడ వైసీపీ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? అయితే ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలు వాళ్ళ పనితీరు పైన ముఖ్యమంత్రి గారు కూడా అసంతృప్తిగా ఉన్నారు. మరి ఈ క్రమంలో ఇప్పుడు ఆ సర్వే సంస్థ ఏదైతే వాళ్ళు సర్వే నిర్వహిస్తున్నారో ఆ సర్వేలో ఫలితాలు ఏ విధంగా రాబోతున్నాయి? ఎమ్మెల్యేల పైన వ్యతిరేకత ఉన్నదా? ఒకవేళ వ్యతిరేకత ఉంటే టికెట్లు రావడం కష్టమేనా? ఈ టికెట్లు రావడం కష్టమైతే ఇక ఖచ్చితంగా పక్కకి వెళ్ళిపోవాల్సిందే కదా. మరి ఈ క్రమంలో అసలు ఎమ్మెల్యేల పనితీరు పైన వ్యతిరేకత ఉందా, పార్టీ పైన వ్యతిరేకత ఉన్నది కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే ఖచ్చితంగా ఇది ఎమ్మెల్యేల బాధ్యత అని చెప్పేసి వాళ్ళ మీద తోసేస్తే అది కరెక్ట్ కాదు కదా. ఎందుకంటే ఇక్కడ ఎమ్మెల్యేల ద్వారా పనులు చేయించే విధానం అయితే ప్రభుత్వ పరంగా పెద్దగా ఏమి జరగల. ఉదాహరణకి రోడ్లు పని కావచ్చు, లేదా ప్రజలకు కావాల్సిన ఏవైనా సరే అవసరాల రీత్యా కావచ్చు, ఎమ్మెల్యేలు డైరెక్ట్గా చేయడానికి ఏమీ లేదు. ఇంకేదైనా ఉంది అంటే ముఖ్యమంత్రి గారు డైరెక్ట్గా డీబీటీ ద్వారా అకౌంట్లో అమౌంట్లు వేయటమే, కానీ ఇంక వేరే విషయాలు ఏమి లేవు కదా. ఉదాహరణకి ఎస్సీ కార్పొరేషన్ లోన్లో, బీసీ కార్పొరేషన్ లోన్లో ఉన్నాయనుకోండి, ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేల ద్వారా వాళ్ళ రికమెండేషన్ల ద్వారా వీళ్ళకి లోన్లు ఇవ్వండి, వీళ్ళ పరిస్థితి ఇది అని చెప్పేసి రికమెండ్ చేయడానికి ఉంటుంది. ఇప్పుడు అలా లేదు, అసలు ఆ లోన్లే లేవు. మరి ఇటువంటి క్రమంలో ఎమ్మెల్యేల పైన వ్యతిరేకత ఉంటుందా, ముఖ్యమంత్రి గారి పైన వ్యతిరేకత ఉంటుందా? ఇప్పుడు ఆ లోన్లు ఎత్తేసిన విధానం ఎమ్మెల్యేలు కాదు కదా. అలాగే ఇంకొన్ని విషయాలు చెప్పుకుంటూ పోతే కరెంటు బిల్లులు పెరిగినాయి. ఆ కరెంటు బిల్లులు పెంచింది ఎమ్మెల్యేలు కాదు కదా, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. చెత్త పన్ను వచ్చింది, దానికి కారణం ఎవరు? ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. ఆర్టీసీ ఛార్జీలు పెంచారు, దానికి ఎవరు కారణం? ఎమ్మెల్యేలు కాదు కదా. మరి ఎమ్మెల్యేల పైన అసంతృప్తి ఉంది అంటే అది ఏ విధంగా వస్తుంది? ప్రజలకు అందుబాటులో లేరా? ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళు చేయవలసిన కార్యక్రమాలు ఏంటి? అవన్నీ కూడా ఇప్పుడు తెర మీదకి వస్తాయి. అయితే ఇక్కడ ఏ విషయం వచ్చినా అది మంచి అయినా చెడైనా ఎమ్మెల్యేల మీద పడుతుంది. కాబట్టి ఎమ్మెల్యేలు గెలిస్తేనే ఆయన ముఖ్యమంత్రి అయ్యేది. ఇప్పుడు ఎమ్మెల్యేలను మార్చారనుకుందాం, రేపు వచ్చిన వాళ్ళు మాత్రం ఇదే విధానంలో ఉండరని గ్యారంటీ ఏంటి? వాళ్ళు ఏమైనా బాగా పనిచేస్తారా? అలా అనుకున్నట్లయితే 2019లో వీళ్ళకి టికెట్లు ఇచ్చేటప్పుడు బాగా పనిచేస్తారనే కదా ఇచ్చిన తర్వాత మరి ఇప్పుడు వీళ్ళు చేయట్లేదు అని చెప్పేసి మీరు భావిస్తున్నారు. రేపు ఇదే 2024లో ఇస్తారు, వాళ్ళు కూడా అదేవిధంగా ఇప్పుడు బాగా చేస్తారని మీకు అనిపించవచ్చు. కానీ రేపు 24లో గెలిచిన తర్వాత కూడా ఇలాగే ఉంటే ప్రజల పరిస్థితి ఏంటి? అల్టిమేట్గా దెబ్బతింటుంది ఎవరు? ప్రజలే. కాబట్టి ఇక్కడ ఎమ్మెల్యేల పనితీరు బాగాలేదు అని అనటానికి అవకాశం ఉందా లేదా అనేది కూడా ప్రజలు నిర్ణయిస్తారు. ఎందుకంటే ఇక్కడ ఎమ్మెల్యేలు ఒక్కటిదే బాధ్యత కాదు కదా, స్థానిక ఎంపీది ఉంటుంది. ఆ ఎంపీ ఎంతవరకు నిధులు తీసుకొచ్చారు, అదేవిధంగా ఆ ప్రజలకు ఎంతవరకు ఆ ఖర్చు చేశారు,
ఇప్పుడు ఉదాహరణకి కొన్ని ఫంక్షన్ హాల్లు ఉంటాయి, ఎంపీ నిధుల ద్వారా చేపిస్తూ ఉంటారు. కొన్ని రోడ్లు ఉంటాయి, ఎంపీ నిధుల ద్వారా చేపిస్తూ ఉంటారు. మరి అక్కడ స్థానిక ఎంపీలు ఉంటారు కదా, మరి ఆ ఎంపీలు ఎంతవరకు పనిచేశారు? ఇవన్నీ కూడా ఇక్కడ ఖచ్చితంగా వస్తాయి. ఇవి రాకుండా డైరెక్ట్గా ఎమ్మెల్యేలు మీ పనితీరు బాగాలేదు అని చెప్పేసి అంటే మాత్రం ఏముంటుంది? ఉదాహరణకు మనం గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని తీసుకుందాం. ఆ కార్యక్రమం ద్వారా ఎమ్మెల్యేలు జనాల దగ్గరికి వెళ్ళి ఏం అడగాలి? మీకు పథకాలు వచ్చినాయా? పథకాలంటే ఎవరు వేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా పంపిస్తున్నారు కదా సీఎం ఆఫీస్ నుంచి, అంతే కదా. సో ఎమ్మెల్యేలు చేసే పనేముంది? ఏమీ లేదు. మరి ఇటువంటి క్రమంలో ఎమ్మెల్యేలపైనే వ్యతిరేకత అంటే ఖచ్చితంగా అది ప్రభుత్వానికే వర్తిస్తుంది. కాబట్టి ఎమ్మెల్యేలపైన అసంతృప్తిగా ఉన్నారా? లేదు. అసలు ఎమ్మెల్యేలపైన, ఇటు ప్రభుత్వం పైన, ముఖ్యమంత్రి గారి పైన కూడా ప్రజలు అసంతృప్తిగా ఉన్నారా అనేది కూడా చర్చించుకోవాలి, విశ్లేషించుకోవాలి. అది విశ్లేషించుకోకుండా ఖచ్చితంగా ఎమ్మెల్యేలదే బాధ్యత, ఎమ్మెల్యేలు మరి పనితీరు బాగాలేదు అని చెప్పేసి ఆ నెపాన్ని వాళ్ళ మీద నెట్టేశారనుకోండి, చివరికి పార్టీనే దెబ్బతింటుంది. ఇప్పుడు ఉదాహరణకి ఒక జిల్లాలో ఒక ఎమ్మెల్యేనో లేదా ఇద్దరు ఎమ్మెల్యేనో సరిగ్గా పనిచేయని వాళ్ళు ఉంటారు. కానీ ఏకంగా ఒక 10 నియోజకవర్గాలు ఉండే జిల్లాలో 10లో 9 మంది పనితీరు బాగాలేదు అంటే అది కేవలం ఎమ్మెల్యేల పనితీరు మీదే కాదు, ప్రభుత్వం పైన 100% ఉంటుంది. అదేవిధంగా ఈ మంత్రులు కూడా ఉంటారు. ఆ మంత్రులు కూడా ఆయా నియోజకవర్గాల్లో పర్యటించాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రజలకు కావాల్సిన పనులు చేసి పెట్టాలి. అదేవిధంగా అక్కడ ఆ పనులు చేసి పెట్టిన దాఖలాలు అయితే ఏం పెద్దగా కనిపించట్లా. ఎవరికి వాళ్ళు మంత్రులు ఏం చేస్తున్నారు? ప్రెస్ మీట్లు పెడుతున్నారు, ఇక ప్రతిపక్షాలను విమర్శిస్తున్నారు. ఈ ప్రతిపక్షాలను విమర్శించేంత శ్రద్ధ ప్రజలకి సహాయం చేయడంలోనో, ప్రజలకి లబ్ధి చేకూర్చడంలోనో కనుక చూపించినట్లయితే, అదేవిధంగా పరిపాలన సరిగ్గా చేయాలి అని చెప్పేసి వాళ్ళు ఫోకస్ చేస్తే అప్పుడు ఖచ్చితంగా ప్రజలు మీకు మరలా పట్టం కట్టే అవకాశాలు ఉంటాయి. అలా కాకుండా ఎన్ని సర్వేలు నిర్వహించినా ఎమ్మెల్యేల పనితీరు బాగాలేదని మరలా వేరే ఎమ్మెల్యే క్యాండిడేట్లను తీసుకొచ్చి పెట్టినా సరే అది మాత్రం పార్టీకి పెద్దగా ఉపయోగం ఉండదు అని చెప్పేసి చాలామంది అభిప్రాయపడుతూ ఉన్నారు. సో ఓవరాల్గా ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటి అంటే, ఇప్పుడు ఈ సర్వే సంస్థ, పీకేకి సంబంధించిన సర్వే సంస్థ ఈ యొక్క నంద్యాల, కర్నూలు వెళ్ళారు, అక్కడ సర్వే చేస్తున్నారు. సర్వే చేసిన తర్వాత మరి ఆ ఎమ్మెల్యే పనితీరు మాత్రమే చెక్ చేస్తారా, ముఖ్యమంత్రి గారి పైన ప్రజలు ఏ విధంగా ఉన్నారు అనేది కూడా ఆ సర్వేలో తీసుకున్నట్లయితే బాగుంటుంది అని చెప్పేసి అంటున్నారు. అయితే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు కర్నూలే కావచ్చు, రేపు అన్ని జిల్లాల్లో కూడా ఈ యొక్క ఐపాక్ సర్వే సంస్థ పర్యటిస్తారు. వాళ్ళు శాంపిల్స్ అన్ని కలెక్ట్ చేసుకొని వాళ్ళ పనితీరు ఏ విధంగా ఉంది, సో ఎంతమందిని ఎమ్మెల్యే క్యాండిడేట్లు మార్చవలసి వస్తుంది అని చెప్పేసి అనుకోవాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ఎమ్మెల్యేలు మాత్రమే మార్చవలసి ఉంటుందా, లేదు పార్టీలో ఇంకా చాలా మార్పులు చేయవలసి ఉంటుందా అనేది కూడా ఈ యొక్క సర్వే సంస్థ చేసినట్లయితే ఇంకా కొన్ని వాస్తవాలు బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయి. అలా కాకుండా పై స్థాయి నాయకులకి ఏం పర్వాలేదు, కింద ఎమ్మెల్యేలు మాత్రమే ఫోకస్ చేయాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా అది పార్టీకి ఒక విధంగా కొంచెం దెబ్బ కాబోతుంది అని చెప్పేసి అభిప్రాయపడుతున్నారు. సో ఓవరాల్గా ఇక్కడ పరిస్థితి ఎట్లా ఉంటుంది అంటే, ఇప్పుడు అధికార వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేలను వడకట్టడంలో మాత్రం ఈ సర్వే నిర్వహిస్తూ ఉన్నారు. మరి అది ఎమ్మెల్యేలతోనే ఆగిపోతుందా, ఆ ఎమ్మెల్యేల ఎఫెక్టు పార్టీ పైన పడి ఖచ్చితంగా పార్టీ ఓటమికి కారణం కాబోతున్నారా? ఎందుకంటే ఇక్కడ ఉదాహరణకి ఇప్పుడు ఎవరైతే ఎమ్మెల్యేలుగా కొనసాగుతూ ఉన్నారో వాళ్ళపైన వ్యతిరేకత ఉందనుకుందాం. అప్పుడు ఆ ప్లేస్లో కొత్త నియోజకవర్గ ఇన్ఛార్జీలు పెడుతున్నారు. ఆ నియోజకవర్గ ఇన్ఛార్జీలు పెట్టినప్పుడు ఎమ్మెల్యే వర్గీయులు ఉంటారు కదా, వాళ్ళకి వీళ్ళకి మధ్య ఆ యొక్క బంధం అనేది గట్టిగా ఉంటుందా? అంటే సపోర్ట్ చేస్తారా? పర్వాలేదు, మా ఎమ్మెల్యే గారికి టికెట్ రాపోయినా పర్వాలేదు, ఈసారి ఎవరికి ఇచ్చినా సరే మేము సపోర్ట్ చేస్తామని చెప్పేసి ఎమ్మెల్యే ఫాలోవర్స్ అందరూ కూడా ఈయనకి సపోర్ట్ చేస్తారా? లేదు, మా ఎమ్మెల్యే గారికి టికెట్ రాలేదు కాబట్టి మేము ఆయనకి ఎందుకు సపోర్ట్ చేస్తాము అని చెప్పేసి సైడ్ అయిపోతారా? ఇవన్నీ కూడా పెద్ద తలనొప్పులుగానే మారిపోతాయి, ఖచ్చితంగా మారుతాయి. అయితే అట్లాంటిది ఏమి లేదు, మాకు బ్రహ్మాండంగా ఉంటుంది అని చెప్పేసి వీళ్ళు సర్ది చెప్పుకున్నారనుకోండి, అది పార్టీ భవిష్యత్తులో చాలా ఇబ్బందులు పడటానికి అవకాశాలు ఉంటాయి. అయితే ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా ఈ ఎమ్మెల్యేలు ఎవరిపైన అయితే అసంతృప్తిగా ముఖ్యమంత్రి గారు ఉన్నారో, ఒకవేళ ముఖ్యమంత్రి గారు అసంతృప్తిగా ఉన్న ఎమ్మెల్యేల పైన సర్వేలో మంచిగా వచ్చినాయి అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? అది ఒక డిఫరెంట్ వర్షన్. అలాగే ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో అందరిపైన అసంతృప్తి ఉందని వచ్చిందనుకోండి, అప్పుడు అల్టిమేట్గా ఆ ప్రాబ్లం ఎవరి దగ్గర ఉన్నట్టు? ప్రభుత్వంలో ఉన్నట్టు కదా. అలా కాకుండా ఎమ్మెల్యేలు అని చెప్పేసి మీరు 10 మందిని ఎమ్మెల్యేలు మార్చేశారనుకోండి, అంత మాత్రాన పార్టీకి ఉపయోగం ఉంటుందా? చూడాలి. మరి ఓవరాల్గా పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది అంటే, ఈ పీకే సర్వే సంస్థ వాళ్ళు ఈ సర్వే నిర్వహిస్తున్న క్రమంలో ఎమ్మెల్యేలకైతే కొంత అలజడి వాతావరణం నెలకొన్నది. ఏంటి అంటే, ఇప్పుడు మాకు రేపు రాబోయే ఎన్నికల్లో టికెట్లు వస్తాయా రావా,
ముఖ్యంగా ఇందులో మంత్రివర్గంలో ప్లేస్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. మరి అటువంటి క్రమంలో వాళ్ళ పరిస్థితి ఎలా విధంగా ఉంటుంది. అదేవిధంగా కొత్తగా కొంతమంది ఆశాభావంతో ఉన్నారు, మాకు ఈసారి టికెట్ వస్తుంది అని చెప్పేసి. ఒకవేళ వాళ్ళకు వస్తే ఏ విధంగా ఫలితాలు రాబోతాయి అనేది కూడా వేచి చూడవలసి ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా పీకే సర్వే సంస్థ ఇప్పుడు కర్నూలు జిల్లాలో ఎంటర్ అయిన తర్వాత ఈ నంద్యాల, కర్నూలులో సర్వే నిర్వహిస్తున్నారు. అలాగే ఇందాక నేను చెప్పిన నియోజకవర్గాలన్నీ కూడా ఉమ్మడి కర్నూలు జిల్లాకు సంబంధించి ఆ నియోజకవర్గాలన్నింటిలో కూడా వాళ్ళు సర్వే నిర్వహించబోతున్నారు. ఈ క్రమంలో ఆ ఎమ్మెల్యేల పనితీరు ఏ విధంగా ఉంటుంది, దానిపైన ఫీడ్బ్యాక్ ఏ విధంగా రాబోతుంది అనే దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.